హాయ్, ఈ వీడియోలో ఫ్యాక్టరైజేషన్ గురించి చెప్తానండి. మనకి 7th క్లాస్ అండ్ 8th క్లాస్ అలాగే మనకి ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ బేసిక్గా కొన్ని కామన్గా ఉన్న ప్రాబ్లమ్స్ అనేది తీసుకొని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. ఈ 11 ప్రాబ్లమ్స్లో మొత్తం మనకి ఫ్యాక్టరైజేషన్ టాపిక్ కవర్ అయిపోవచ్చు అనమాట. సో ఒక యూనిట్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది పిల్లలకైతే కనుక. సో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 2y, 22xy. ఓకే, సో 2y, 22xy దీనికి ఫ్యాక్టరైజేషన్ కామన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి 2 టర్మ్స్ ఎక్కడెక్కడైతే మనకి ఉన్నవి ఇవన్నిటికీ కూడా ఇట్లాగా అంటే మనకి చూడండి కనెక్షన్ ఏమీ లేదు. లైక్ ఇవి చూడండి ప్లస్ మైనస్ ఇలా ఉన్నాయి అనమాట. సో ఇలా సింపుల్ గా ఉన్నప్పుడేమో కామన్ ఫ్యాక్టర్స్ తీయాలని చెప్పి మీనింగ్ అనమాట. అంటే ఫైండ్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ ద బిలో అని చెప్పి ఇచ్చేస్తారనమాట. వాటిని తెలుగులో నాకు కరెక్ట్గా వర్డ్ అనేది అయితే గుర్తు రావట్లేదు. ఇన్ కేసు తెలుగు మీడియం అయితే కనుక కారణాంక విభజన అని వస్తుంది. చాలా అయిపోయింది, మర్చిపోయాను నేను కూడా తెలుగు మీడియమే చిన్నప్పుడు అయితే కనుక. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూడండి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి కనిపిస్తుంది మనకి. ఇక్కడ దీనిలో 2 కనిపిస్తుంది. 2 ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా అంతకన్నా మనం చేయగలిగింది అయితే ఏం లేదు. ఫ్యాక్టర్స్కి ఏం చేయలేం అంటే అప్పుడు 2 ఇంటూ వై. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడికి రండి, ఇది 22ను మనం ఎలాగా ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. 2 ఇంటూ 11 అన్నా లేకపోతే 11 ఇంటూ 2 అన్నా, ఇంకా ఇంతకు మించి దానికైతే వేరే ఆప్షన్ లేదు. 2 ఇంటూ 11 అంటే మళ్ళీ మనకి కాంపోజిట్ నెంబర్ లాగా ఏమన్నా వస్తే కనుక మనం ఏమైనా చేయడానికి అయితే ఉంటుంది. కానీ బట్ ఇక్కడ మనకి వచ్చినాయి కూడా 2 కూడా 2, 11 అన్ని 2 కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఇంకా మనం అంతకన్నా మనం ఫ్యాక్టరైజేషన్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో 22కి 2 ఇంటూ 11 అండ్ నెక్స్ట్ ఈ xyని x ఇంటూ వై. సో వేసేసేయాలి. ఇప్పుడు చూడండి రెండింటికి కామన్గా నాకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది. సో ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ దీస్ 2 ఈజ్ 2 ఇంటూ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు 2y. ఓకే, సో ఫస్ట్ ఉన్న దాంట్లో నుంచి మనం కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అంటే కనుక దాన్ని ప్రైమ్ నెంబర్స్తో ప్రైమ్ నెంబర్స్ అన్నది ఇంకా మనము దాన్ని అంతకు మించి మనం ఫ్యాక్టరైజేషన్ ఎంతవరకు అయితే చేయగలమో అంతవరకు ఆ ప్రైమ్ నెంబర్స్ వచ్చేంత వరకు కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. లాస్ట్ వరకు కూడా కాంపోజిట్ నెంబర్స్ అయితే ఉంటే కొంచెం మళ్ళీ ఒక్కొక్కసారి ఏమన్నా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జనరల్గా ఇప్పుడు సపోజ్ 12 కనిపించింది అనుకోండి, 2 6s అనేసేస్తారనమాట. 2 6sలో 6 ఉంది, అగైన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 3s అని రాసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా కొంచెం చూసుకొని రాసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఇంకా టేబుల్ ఇంకా దాన్ని స్ప్లిట్ చేయలేము, ఇంకా చేయడానికి లేదు మల్టిపుల్స్, ఇంకా దానికి ఇంకా అంతే అని అనుకునే వరకు మనం రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి 14pq, 28p² q². అసలు ఈ నిజంగా కరెక్ట్గా అర్థమైతే కనుక మనకి టేబుల్స్ అవన్నీ వచ్చి కొంచెం ఫార్ములాస్ అవన్నీ బేసిక్ అంటే 7th క్లాస్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అనమాట. మనకి ఆ ఫార్ములాస్ అన్ని బాగా వచ్చేస్తే అసలు ఈ చాప్టర్ అయితే ఎంత హ్యాపీగా చేయొచ్చు. నాకు అసలు బాగా నచ్చిన టాపిక్స్ అనమాట ఇవి మాత్రం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 14 ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 7. ఓకే, ఎందుకన్నా మనం చేయడానికి ఏమీ లేదు. నెక్స్ట్ దీన్ని p ఇంటూ క్యూ. ఓకే, సో ఈ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 28కి రండి. 28ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 7 4s వస్తుంది. మీకు బాగా తెలిసిన టేబుల్ ఏదన్నా గుర్తు చేసుకుని 28 వచ్చేసరికి మనం 4 ఇంటూ 7 4 7s. మళ్ళీ ఈ 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు ఇంటూ 7. సో ఓవరాల్గా ఇప్పుడు దాన్ని వచ్చేసరికి మనం ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 7 ఇంటూ p² అంటే p 2 టైమ్స్ p ఇంటూ p, q² అంటే q ఇంటూ q. ఓకే, సో ఇలా ఒకవేళ మీకు ఇలా రాయడం రాలేదు అంటే కనుక ఎల్సిఎం అనేది తెలుసు కదా, కసాగు అనమాట తెలుగులో, కనిష్ట సామాన్య గుణిజం. ఓకే, సో దానిలో మనం 2 టేబుల్ అట్లా స్టార్ట్ చేస్తే దిస్ ఈజ్ 14 టైమ్స్, మళ్ళీ 2తో స్టార్ట్ చేస్తే దిస్ ఈజ్ 7 టైమ్స్ 2 7 ఇలాగన్నా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే
మీకు చూడగానే ఐడెంటిఫై అయిపోయి ఓకే నేను వేసేయగలను అనుకుంటే కనుక ఫటాఫట్ మనకు టేబుల్స్ వచ్చినాయి అంటే కనుక వేసేసేయడమే. చాలా మంది బైహార్ట్ చేయకూడదు అంటారు కానీ కొన్ని బేసిక్స్ అనేవి మనం ఎప్పుడు బైహార్ట్ చేయాలి. నిద్రలో అడిగినా కానీ ఫటాఫట్ చెప్పేలాగా ఉండాలన్నమాట. అలాగా టేబుల్స్ అయితే మాత్రం అట్లీస్ట్ 20 టేబుల్స్ 20s వరకు అన్నా కానీ ఉన్నారు అంటే కనుక చాలా ఫాస్ట్గా మనం క్యాలిక్యులేషన్స్ చేసేసుకోవచ్చు చిన్నప్పుడు. ఇప్పుడు చూడండి 2 7 ఇక్కడ 2 7 కామన్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పి ఉంది, ఇక్కడైతే 2 పీస్ ఉన్నాయి, ఒక పీ చాలు నాకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా కింద వేసేసుకోండి. నాకు ఏమేమి కామన్ గా ఉన్నాయో రెండిట్లో అవన్నీ నేను వేస్తే 2 7 పి క్యూ. ఓకే, సో అంటే ఇప్పుడు 2 7s 14 పి ఇంటూ క్యూ పీక్యూ. సో పీక్యూ 14 పీక్యూ ఇస్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏముంది ఇక్కడ 6abc 24ab square 12a square b. ఓకే, ఇప్పటి వరకు 2 వచ్చినాయి, ఇప్పుడేమో 3 టర్మ్స్ వచ్చినాయి అనమాట. సేమ్ అలాగే అసలు ఇక్కడ కామన్ గా చూస్తుంటే మనకి 6 టేబుల్ అసలు కామన్ కనిపించేస్తుంది. అసలు ఇట్లాంటప్పుడైతే కనుక మనం ఆ 6ని తీసి పక్కన పడేసేసి మిగతా అంతా చేసుకోవచ్చు కూడా. సింపుల్ గా చేయాలి. ఫస్ట్ నేను నార్మల్ గా చెప్పిన తర్వాత సింపుల్ గా ఎలా చేయాలో ఒకసారి చెప్తాను. 6 ఎలా రాసుకోవచ్చు, 2 3s, తర్వాత a ఇంటూ b ఇంటూ c, అండ్ నెక్స్ట్ 6abc ఇది రాసేసాను కదా. తర్వాత 24ab స్క్వేర్. 24ab స్క్వేర్ అంటే మనం 24ని 4 6s గా రాసుకోవచ్చు. ఓకే, again this 4 is 2 into 2, this 6 is 2 into 3. సో టోటల్ గా నాకు 2 into 2 into 2 into 3 ఇంటూ ఇక్కడ ఏ ఒకసారి ఉంది, b స్క్వేర్ ఉంది కాబట్టి b మాత్రం 2 సార్లు అంటే 2 times. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 12a స్క్వేర్ b. 12 అంటే నాకు 2 6s 12 ఈక్వల్ టు. ఓకే, సో 2 into మళ్ళీ అగైన్ 6 కెన్ బి రైట్ యాజ్ 2 into 3, 2 into 2 into 3 a స్క్వేర్ బి కదా, a into a స్క్వేర్ అంటే a 2 times ఇంటూ b. ఓకే, సో ఇప్పుడు నాకు వీటన్నిటిలో కామన్గా ఏమేమి కనిపిస్తున్నాయో వాటిని చూసుకుందాం. ఓకే, వీటన్నిటిలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, వేసేసాం. తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఓకే, ఇంకా కామన్ గా సి అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ చోట ఉంది. ఇంకా ఈ 2 టర్మ్స్ లో మనకి సి ఎక్కడ రిపీటెడ్ గా లేదు కాబట్టి సో ఇప్పుడు నాకు ఈ క్యాన్సిల్ ఏవైతే చేశానో వాటి వరకు తీసుకోండి. ఫైనల్ గా 2 into 3 into a into b. సో టోటల్లీ 2 3s are 6a into b. 6ab is the కామన్ ఫ్యాక్టర్. సింపుల్ గా చేయొచ్చు అన్నాను కదా. ఎలా చేయొచ్చు అంటే మీకు ఇక్కడ చూడగానే మూడిట్లోనూ ఏ కనిపిస్తుంది. సో ఏ తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, బి తీసి పక్కన పెట్టేసేయండి. ఓకే, అంటే సింగిల్ బి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంక ఈ 2 అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడగానే మీకు నెంబర్ ఇది 6 ఉంది, 24 ఉంది, 12 ఉంది. సో ఇవి మనకు ఆటోమేటిక్గా 6 టేబుల్ మల్టిపుల్స్ అని మీకు ఐడియా వచ్చేస్తే కనుక మీరు ఏం చేస్తారు అంటే ఆ 6 ఏబీతో పాటు ఈ 6 ఏబీతో పాటు ఈ 6ని కూడా తీసి పక్కన పెట్టేస్తే ఇంకప్పుడు ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ ఒక సి మిగులుతుంది. ఇక్కడేమో ఎన్నిసార్లు పోతుంది 6 టేబుల్ 24 అంటే 4 times కదా. ఆల్రెడీ ఏబీ తీసేసాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది ఇంకా 4b మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది 12 అంటే 2 times పోతుంది కదా. ఏ ఆల్రెడీ ఒక ఏ తీసేసాము, బి తీసేసాము, ఇంకా ఏముంటుంది ఒక ఏనే ఉంటుంది అనమాట. సో చూడండి కావాలంటే మీకు ఇక్కడ ఏమేమి మిగిలినాయి, ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ ఏ మిగిలింది, ఇదిగోండి ఇక్కడ 2a. మీకు చూడగానే ఐడెంటిఫై చేసి అంటే షార్ట్ కట్లు ఇవన్నీ కూడా పిల్లలకైతే అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే కనుక మనం ఇలా చూడగానే కొంచెం అలాగా ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఈ టేబుల్లో ఇది పోతుంది ఇది అని చెప్పేసి. చిన్న పిల్లలకంటే మనం స్టెప్ బై స్టెప్ అన్నీ వెయ్యాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇంపార్టెంట్. మాకైతే ఒక్క స్టెప్ పోయినా కానీ చిన్న ఈక్వల్ ఏమైనా మిస్ చేసినా కానీ హాఫ్ మార్క్ తీసేసేవాళ్ళు మా చిన్నప్పుడు.
మరి ఇప్పుడైతే ఇలా ఉండేది నాకైతే అంత ఐడియా లేదు, స్కూల్ వాళ్ళకైతే కనుక. సో మాకైతే చాలా స్ట్రిక్ట్గా ఉండేది అనమాట. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మేము అలా వేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ మోడల్స్లోకి వెళ్ళిపోదాము. ఇవి మ్యాక్సిమం బేసిక్ మోడల్స్ ఇదంతా కూడా. సో ఐ థింక్ ఈ మోడల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నాయి అనుకోండి. ఇంకా నెక్స్ట్ చెప్పేవన్నీ కూడా సమ్ నెక్స్ట్ ఎక్సర్సైజెస్లో ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ నేను ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి గ్యాదర్ చేసుకున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో మీకు హోంవర్క్ ఇచ్చినా కానీ సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, am square plus bm square plus bn square plus an square. ఇంక ఇక్కడ నుంచి మనకి ఫ్యాక్టర్స్ కాదు, కామన్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని ఫ్యాక్టరైజేషన్ అనేది చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చూడగానే మహా అయితే వీటిని 2 టర్మ్స్గా చేసుకోండి. ఓకేనా? పాసిబిలిటీ ఉన్నంత వరకు మనకి మ్యాక్సిమం కామన్గా సింపుల్గా వచ్చేస్తాయి. ఇక్కడ ఈ రెండింటికి కామన్గా ఏం కనిపిస్తుంది? ఎం స్క్వేర్. ఓకే, ఇక్కడ ఎం స్క్వేర్ పోతే ఇంకేముంటుంది? ఏ ఉంది. ఇక్కడ ఎం స్క్వేర్ పోతే ఏముంటుంది? ప్లస్ బి. ఈ ప్లస్ బి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత చూడండి మీకు అర్థమవుతుంది. మైనస్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది. సో బీ కేర్ఫుల్, ప్లస్ ఏ వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎన్ స్క్వేర్. సో నేను ఎన్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. ఇంకా నాకు ఇక్కడ ఏం మిగులుతుంది? ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది. ఓకేనా? ఏమండి, ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న రెండు ఒకటే కదా మనకి. సో దాని నుంచి ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు? విచ్ ఈస్ ఈక్వల్ టు పెట్టాలి. ఈక్వల్ టు పెట్టకపోతే 1 మార్క్ కట్. ఏ ప్లస్ బి ప్లస్ ఎన్ స్క్వేర్ ఏ ప్లస్ బి. ఐదర్ మీరు స్క్వేర్ బ్రాకెట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ నార్మల్ బ్రాకెట్స్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రెజెంటేషన్ బట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిలో ఇప్పుడు ఈ పార్ట్స్ వరకు చూసుకోండి. ఇక్కడను ఇక్కడ ఈ రెండింటిలో ఏది కామన్గా కనిపిస్తుంది? ఏ ప్లస్ బి అనేది కామన్గా కనిపిస్తుంది కదా. సో ఈ పార్ట్ వరకు చూడండి, ఇది ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. ఓకే, అంటే నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే తర్వాత నుంచి మీకు చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? ఎం స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఎక్స్ కామన్ తీస్తే ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. సో ఎక్స్ అంటే నేను ఏమనుకున్నాను? ఏ ప్లస్ బి కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అనమాట. సో ఇలా వస్తుంది చూడండి. అంటే ఇక్కడ ఏం లేదు, దీన్ని ఒక కామన్ టర్మ్ లాగా మీకు ఎదురుగానే కనిపిస్తుంది కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఏ ప్లస్ బి ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఏ ప్లస్ బి పోతే నాకు ఎం స్క్వేర్ మిగిలింది. ఇక్కడేం మిగిలింది? ఎన్ స్క్వేర్ మిగిలింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఫ్యాక్టరైజేషన్ అనేది అయిపోయింది. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఇది ఎలా వచ్చింది అనేది, ఏ ప్లస్ బి అనేది ఒక చిన్న ఎక్స్ లాగా అనుకుంటే అది ఇలా అవుతుంది అనమాట. ఎం స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అలా ఎక్స్ కామన్ తీస్తే ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఆ ఎక్స్ బదులు మనం సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. బట్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది, ఈజీగా మీరే వేసేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, రెండు మూసేస్తే ఇక్కడ ఏం ఎం స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఏం ప్లస్ ఎన్ స్క్వేర్ ఉంటుంది, వేసేస్తాం, అయిపోయింది. చాలా సింపుల్గా. ఇప్పుడు ఇక్కడ మనం ఏమైనా స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 4 టర్మ్స్ వాళ్ళే ఇచ్చేసారు. సింపుల్గా వాటిలో నుంచి మనం ఫ్యాక్టర్స్ తీసేసుకొని వేసేయచ్చు. ఓకేనా? ఇది ఆ టైప్ మోడల్ అనమాట. సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎం ప్లస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ 1. ఇది చూడండి, ఇది ఒక డిఫరెంట్ మోడల్. కావాలని మరి నేను ఈ ప్రాబ్లం చూస్ చేశాను. ఇక్కడ ఎల్ కనిపిస్తుంది, ఇక్కడ ఎల్ కనిపిస్తుంది. సో టేక్ ఇట్ యాజ్ ఎల్ కామన్ తీసేసేసేయండి. ఎల్ ఇక్కడేమో ఎం ఉంటుంది, ఇక్కడ ఏం లేదంటే ఏం వేయకండి, ఏదో ఒకటి వేయాలి కాబట్టి 1 వేస్తాం అనమాట. 1 ఇంటూ ఎల్ అంటే ఎల్లే కదా. సో ఏం లేదు అని అంటే మీనింగ్ ఏంటి అంటే 1 అనే మీనింగ్ అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇక్కడ మనం కామన్ తీయడానికి ఏమీ లేదు అంటే 1 కామన్ తీసుకోవచ్చు కదా. 1 ఇంటూ ఎం ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ ఎం. దీని వాల్యూ కూడా ఏం చేంజ్ అవ్వదు. ఏం కామన్ తీసామో
1 కామన్ తీసాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ m+1 ఉంది, ఇక్కడ m+1 ఉంది. సో m+1 కామన్ తీస్తే ఈ m+1 దగ్గర ఇక్కడ ఏం మిగులుతుంది, l మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, +1 ఉందన్నమాట. సో టోటల్లీ దిస్ ఇస్ m+1 ఇంటూ l+1. ఓకే, చాలా సింపుల్. ఏమీ లేదు అంటే కనుక అక్కడ 1 కామన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి మోడల్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 5y² మైనస్ 20y మైనస్ 8z ప్లస్ 2yz. ఇప్పుడు చూడండి, 5y² మైనస్ 20y, ఇక్కడేమో 8 ఉంది, ఇక్కడేమో 2y ఉంది. ఇక్కడ 5y ఉంది, ఇక్కడ 20లో 5 టేబుల్ వస్తుంది కదా మనకి. సో కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా y ఉంది కాబట్టి y కూడా కామన్ తీసుకోవచ్చు. సో రెండిట్లో నేను 5 కామన్ తీస్తున్నాను, y కామన్గా తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 5y పోతే ఇంకేముంటుంది, ఇంకొక y ఉంటుంది. ఓకేనా, కావాలంటే చూసుకోండి. 5y ఇంటూ y, 5y² సరిపోయింది కదా. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 5y పోయింది, y ఒక y ఉంది కాబట్టి y అయితే ఏమి ఉండదు. అండ్ 5 20 ఉంది, 20లో నుంచి 5 కామన్ తీసేస్తే ఎంత వస్తుంది, 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 4s are 20 కాబట్టి అక్కడ 4 వస్తుంది. 4 వేసుకుంటాం. ఇంకా y అయ్యేది, ఆల్రెడీ y బయట ఉంది. సో కావాలంటే చూసుకోండి, 5 ఇంటూ 4 20, ఇది ఒక y. సో y మైనస్ 4 అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి రండి. ఇప్పుడు ఇక్కడేమో 8 ఉంది, ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో z ఉంది, ఇక్కడ కూడా z ఉంది. సో z తీద్దాము, అలాగే 2 కూడా తీయొచ్చు కదా. ఓకే, తీసాను. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎంత మిగులుతుంది, ఇప్పుడు చూడండి, ఇక్కడ y మైనస్ 4 అని ఉంది కదా. నాకు ఇటు పక్కన కూడా మైనస్ వస్తే ఆటోమేటిక్గా మనకి కొంచెం క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. చూడండి, -8z విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఇక్కడ మనకి కామన్ తీస్తే ఎంత వస్తుంది, -8 అంటే 2 8లో ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్ పోతుంది కదా. -8 ఉంది కదా. సో -8 అంటే -4 వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 పోయింది, z పోయింది, ఇంకేం మిగిలింది, y మిగిలింది అనమాట. ప్లస్ y, దిస్ ఈజ్ ప్లస్ 2z. ఓకే, సో ఇప్పుడు y మైనస్ 4 ఇది ఇది రెండు ఒకటే కదా. -4 ప్లస్ y ఉంది. a ప్లస్ బి అన్న, a మైనస్ బి అన్నా కానీ, సారీ a ప్లస్ బి అన్న, b ప్లస్ ఏ అన్న ఒకటే కదా. సో అలాగా ఇప్పుడు చూడండి, దాన్ని ఎలా చేస్తానంటే 5y, y మైనస్ 4 ప్లస్ 2z, y ఇటు పార్ట్ తెచ్చుకో, 4 ఇటు పంపిస్తే ఇక్కడ y మైనస్ 4 ఉంది, ఇక్కడ y మైనస్ 4 ఉంది. ఓకేనా, సో అప్పుడు y మైనస్ 4 5y ప్లస్ 2z. సో అయిపోయింది, అంతే సింపుల్. అదే ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇక్కడ నుంచి మీకు మైనస్ కామన్ తీస్తే దెన్ దిస్ వుడ్ బి +4 అవుతుంది, ఇదేమో -y అవుతుంది. బట్ అప్పుడు ఇక్కడ ఇది రెండు ఈక్వల్ కాదు, a మైనస్ బి, b మైనస్ ఏ అవ్వదు. ఓకేనా, అంటే 2 మైనస్ 3 3 మైనస్ 2 అవుతుందా. 2 మైనస్ 3 అంటేనే -1 వస్తుంది, 3 మైనస్ 2 అంటేనేమో 1 వస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు కరెక్ట్ కదా. ప్లస్లు అలాగ అయినాయి అని చెప్పి మైనస్లు కూడా అలా అవ్వవు. కొంచెం కేర్ఫుల్గా ప్లస్లు మైనస్లు పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ నేను కామన్ తీసుకుంది +2z కామన్ తీసాను, ఇక్కడ -4 వేసుకున్నా, ఇక్కడేమో +y వేసాను అనమాట. మనకి ఈ రెండు ఒకటేలాగా వచ్చేలాగా చూసుకోవాలి, ఇది ఇది అంతే. ఓకేనా, సో ఇది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళే మనకి స్ప్లిట్ చేసేసి ఇచ్చినట్లు 4 టర్మ్స్ ఉండి దానిలో నుంచి మనం ఫ్యాక్టర్స్ చేసుకోవడానికి అయితే కనుక ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక మోడల్, దాని నెక్స్ట్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సారీ, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఆల్మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా మీకు ఫ్యాక్టరైజేషన్ ఇచ్చారు అంటే కనుక
అది అసలు మీకు చేయడానికి ఇంకా అసలు ఏం లేదు. బాగా వచ్చిందంటే కనుక ఇంకా ఇస్తే బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. నాకు చెప్పాను కదా, నాకు చాలా ఇష్టము ఆ మోడల్ మాత్రం. సో చెప్పాను చూడండి, p² ప్లస్ 6p ప్లస్ 8 ఫ్యాక్టరైజేషన్ అంటాడు. అక్కడ 3 కనిపిస్తుంది. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, పోనీ కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, కామన్ ఫ్యాక్టర్స్ ఎలా తీయాలి, అప్పుడు అలా లేనప్పుడు ఎలా తీయాలంటే ఇలా 3 టర్మ్స్ ఇచ్చేసేసి ఫ్యాక్టరైజేషన్ అన్నాడు అంటే ముందు మీరు చేయాల్సింది, ఇక్కడ ఎంత ఉంది, ఏం లేదు అంటే 1 కదా, ఇక్కడేమో 8 ఉంది. ముందు ఆ 2 మల్టిప్లై చేసుకోండి. 1 into 8, ఓకే 8 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఉన్నది చూసుకోండి, 6p. నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ ఇటు అన్నాను కదా అని చెప్పి ఎప్పుడు అలాగే చూసుకోవద్దు. ఒక్కొక్కసారి మనకి p² ప్లస్ 8 ప్లస్ 6p ఇలా ఇచ్చారనుకోండి, p² 6p 2 మల్టిప్లై చేసి తీసుకోవద్దు. ఇటు చివరి ఉన్న మనకి ఉన్న కాన్స్టెంట్, స్టార్టింగ్ లో మనకి ఉన్నదాన్ని, సెకండ్ డిగ్రీతో ఉన్నదాన్ని కూడా చూసుకోండి, ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని చేసుకోవాలి, అంతేకాని నేను ఫస్ట్ లాస్ట్ ఉందని చెప్పేసి అలా అనొద్దు. మాక్సిమం చిన్నపిల్లలకి అంత కన్ఫ్యూజ్ అయ్యేలాగా అయితే ఏమీ ఇవ్వరు, ఓకేనా. సో ఇప్పుడు 1 into 8 వచ్చింది కదా. ఇప్పుడు నాకున్న ఈ 6 అనేది ఏ నెంబర్ అయితే ఉందో, ఈ 6ని నేను ఈ నెంబర్ మీద వచ్చే ఫ్యాక్టర్స్ని యూస్ చేసుకొని దీన్ని స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. మనం 8ని ఎలా రాసుకోవచ్చు ఫ్యాక్టర్స్గా అంటే 2 4స్గా అయితే రాయొచ్చు. 2 ఫ్యాక్టర్స్ లాగా రాయడానికి నాకు మ్యాక్సిమం అదొక్కటే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ 2 4ని నేను ప్లస్ చేసినా మైనస్ చేసినా ఏదో ఒకలాగా నాకు ఆ నెంబర్ వస్తుందా అని చూసుకోవాలి. సో 2 4 నాకు ప్లస్ చేస్తే 6 వస్తుంది. ఇంకోసారి చూడండి, ఇక్కడ ఉన్నదాన్ని 2 మల్టిప్లై చేసుకొని ఆ వచ్చిన దాన్ని ఏం చేస్తున్నాను, నేను ఫ్యాక్టర్స్ లో చేసుకుంటున్నాను. ఆ ఫ్యాక్టర్స్ కూడా ఎలా రావాలి అంటే ఈ నెంబర్ వచ్చేలాగా రావాలన్నమాట. ఐ మీన్ ఆ వచ్చిన తర్వాత మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఒక్కోసారి కొన్ని నెంబర్స్ కి. ఇంకా ఎగ్జాంపుల్స్ వెళ్తాము అప్పుడు చెప్తాను, ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడైతే కనుక 2 into 4, ఈ 2 4ని యూస్ చేసుకొని నేను ఈ 6pని స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. అంటే ఎలా చేయొచ్చు, నాకు 6p అంటే 2p ప్లస్ 4p ఈక్వల్ టు 6p అయిపోతుంది, ఓకే. నేను ఇలా స్ప్లిట్ చేసేసుకుంటున్నాను. కమాన్, p² ప్లస్ 2p ప్లస్ 4p ప్లస్ 8. ఇప్పుడు నాకు 4 టర్మ్స్ అయిపోయింది ఇందాక ప్రాబ్లం లాగా. సో నెక్స్ట్ ఇంకా నేను స్ప్లిట్ చేసుకోవడమే. ఇక్కడ p కామన్ గా ఉంది, దీనికి ఓకే. సో p కామన్ తీస్తున్నా, ఇంకా ఒక p పోతే ఇక్కడ ఎన్ని pలు ఉంటే ఇంకొక p ఉంటుంది, అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది 2 ఉంటుంది, ఓకే. సో 2 అండ్ నెక్స్ట్ ఇక్కడ కామన్ గా నాకు 4 కనిపిస్తుంది, 8 కనిపిస్తుంది. అంటే రెండిట్లో 4 టేబుల్ వస్తుంది కాబట్టి నేను 4ని కామన్ తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది, p ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏముంది 2 ఉంది అనమాట. 4 2s are 8 కదా, ఓకేనా. సో నౌ p plus 2 పోతారా కామన్. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముంది, p ఉంది, ఇక్కడ ఏముంది ప్లస్ 4 ఉంది. సో నౌ దిస్ ఈస్ ద ఆన్సర్. చాలా సింపుల్. మనకి ఆ పైన ఆ ఫ్యాక్టర్స్ ఒకటి చేసుకోవడం వస్తే ఇంకా నెక్స్ట్ అంతా కూడా రిమైనింగ్ అలా అయిపోతుంది. ఇది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఓకే, మైనస్ ఉంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్లో నేను చెప్తానులే. నెక్స్ట్ చూడండి, ఇంకో ప్రాబ్లం ఉంది. q² మైనస్ 10q ప్లస్ 21, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 ఇక్కడ 21. సో 1 into 21 కదా. 21 ఎలా రాసుకోవచ్చు, 3 7s. టేబుల్స్ రాకపోతే అసలు ప్రాబ్లమ్స్ రావు, టేబుల్స్ రావాలి కంపల్సరీగా, గుర్తుపెట్టుకోండి. సో 3 7s అంటే మనకి ఆటోమేటిక్గా 3q 7q, 2 3q ప్లస్ 7q చేస్తే 10q వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నది మైనస్ 10q కదా. సో అందుకని మైనస్ 10q రావాలంటే మైనస్ 3q మైనస్ 7q 2 చేస్తే మైనస్ 10q వస్తుంది అనమాట, ఓకే. సో మైనస్లో ప్లస్లు అనేవి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి అందుకే అట్లా స్ప్లిట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు q² మైనస్ 3q మైనస్ 7q
ఇక్కడ +21. నెక్స్ట్ క్యూ స్క్వేర్, ఏం కామన్ తీయాలి కదా, క్యూ కామన్ తీస్తే ఇక్కడ అని ఇక్కడేమో క్యూ ఉంటుంది, ఇక్కడేమో 3 ఉంటుంది, క్యూ -3. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి రండి, ఇక్కడేమో 7, క్యూ అయితే కామన్ లేదు, 7 కామన్ వస్తుంది, ఇదేమో 3 టైమ్స్ వస్తుంది కదా. బట్ ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ మీరు సపోజ్ +7 కామన్ తీసారనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ -q వస్తుంది. ఓకేనా, +7 కామన్ తీస్తే లోపల ఈ మైనస్ అనేది ఈ క్యూకి వెళ్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ +7 కాబట్టి ఇది ఎలాగో మనకి 21 కాబట్టి 3 టైమ్స్ +3 అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ చూడండి మైనస్ అనేది Q-3 ఇట్లా వచ్చింది కదా. సో ఎప్పుడైనా ఇలా మైనస్లతో కొంచెం ఇలా డిఫరెన్స్ అనిపిస్తే వెంటనే ఇక్కడ సైన్ చేంజ్ చేసేసి దిస్ ఈజ్ మైనస్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ప్లస్ అండ్ దిస్ ఈజ్ మైనస్. సో ఇప్పుడు చూడండి Q-3 Q-3 అయిపోయింది. ఉన్నవి ఆల్రెడీ వేసేసి ఎప్పుడైతే మీకు చేంజ్ అనిపిస్తుందో అప్పుడు వెంటనే రివర్స్ సైన్స్ వేసేస్తే సరిపోతుంది అనమాట, కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, +7ని మీరు బై మిస్టేక్ కామన్ తీసేశారు, +7 తీసాను, ఇక్కడేమో -q ఉంటుంది, ఇక్కడేమో +3 మిగులుతుంది నాకు. ఓకేనా, ఇప్పుడు నాకు ఇక్కడ Q-3 ఉంది, ఇక్కడేమో -q+3 ఉంది కాబట్టి మైనస్ని కామన్ తీస్తున్నా, మైనస్ని కామన్ తీస్తే ఇక్కడేమో మైనస్ వస్తుంది, ఈ మైనస్ ఏమో ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ ఏమో మైనస్ అవుతుంది. సో Q-3 ఇస్ అ కామన్ ఫ్యాక్టర్ ఇన్ బోత్. Q-3 కామన్ తీసేస్తే ఇక్కడేమో q ఉంటుంది, ఇక్కడేమో -7 ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా మైనస్లు వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను, p² + 6p - 16. p² + 6p - 16, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో 1 × 16 అంటే ఎలా రాయొచ్చు, 2 × 8, 4 × 4. ఓకే, ఏదైనా రాయొచ్చు, బట్ నాకు ఇక్కడ ఏం కావాలి, 6 కావాలి. ఓకే, సో ఈ రెండు ఆప్షన్స్లో నాకు 6 ఎలా పాసిబిలిటీ ఉంటుంది, 4 + 4 చేసినా 4 - 4 చేసినా 6 అయితే రాదు, 2 + 8 అయితే 10 వస్తుంది, 2 - 8 కానీ 8 - 2 కానీ చేసాము అంటే 6 రావడానికి ఛాన్స్ ఉంది. 8కి and 2కి డిఫరెన్స్ ఎలా ఉంది, 6 ఉంది కాబట్టి సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వరకు మనకు అన్ని డైరెక్ట్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి కాబట్టి ఒకటి వేసేసాము. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చినప్పుడు ఏదైతే నాకు సూటబుల్ అనిపిస్తే నేను దాన్నే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 6p = 8p - 2p. 8లో నుంచి 2pని తీసేస్తే, 8pలో నుంచి 2pలు తీసేస్తే 6p వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను వేసుకోవాలన్నమాట, p² + 8p - 2p - 16. ఈ ప్లస్లు మైనస్లు మీరు సరిగ్గా వేసుకోకపోతే అంతే ఈ సంగతి, ఇంకా జాగ్రత్త. అండ్ ఇప్పుడు p కామన్ తీస్తే ఇక్కడేమో p ఉంటుంది, ఇక్కడేమో 8 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడేమో ఏం కామన్ తీద్దాము, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, 2 మైనస్లు కనిపించినాయంటే కళ్ళు మూసుకొని బయట మైనస్ పెట్టేసేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 16 ఉంది, 2 కామన్ తీయచ్చు కదా, ఎందుకంటే p ఎలాగో కామన్ లేదు అక్కడ. ఇక్కడేమో p మిగులుతుంది, ఇక్కడేమో ఆల్రెడీ మైనస్ కామన్ తీసేసాం కాబట్టి లోపల ఏమొస్తాయి, ఈ ప్లస్లే వస్తాయి ఇంకా, ఎందుకంటే -1 × +1 అంటేనే -1 అయింది. మీరు మళ్ళీ ఇక్కడ కూడా మైనస్ పెట్టుకొని ఇక్కడ కూడా మైనస్ పెట్టుకొని ఉంటే అవ్వదు, ఎందుకంటే రెండింటికి కలిపి మైనస్ ఇక్కడ బయట తీసేసాం. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ ఎన్నిసార్లు పోతుంది, 16లో 8 టైమ్స్ పోతుంది. ఓకేనా, నౌ ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి p + 8 p - 2. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇక్కడ మాత్రం -2 కామన్ తీసాను నేను, ఇక్కడ -7 ఉంది, ఇక్కడ -7 ఉంది కాబట్టి కామన్ తీసాను నేను. ఇలాగే 8p - 2p ఎందుకు వేసుకోవాలి, ఇది అటు వేసుకోకూడదు, అది వేసుకోకూడదు, వేసుకోవచ్చు. కావాలంటే చూడండి, p² - 2p + 8p - 16. సపోజ్ ఇలా వేసాను,
ఓకేనా. సో దీని నుంచి p కామన్ తీసుకొని p - 2 అవుతుంది. ఇక్కడ 8 కామన్ తీస్తే ఇక్కడేమో p ఉంటుంది, ఇక్కడేమో 2 టైమ్స్ పోతుంది. సో p - 2 ఇంటూ p ప్లస్ 8 ఏదైనా కానీ అది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో మనం జస్ట్ స్ప్లిట్ చేసుకోవడం ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ స్ప్లిట్ చేసుకుంటే ఇప్పుడు వరకు అన్ని ఆల్మోస్ట్ నేను 8th or 7th క్లాస్ చూసిన టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఇక్కడ జస్ట్ ఇలా నార్మల్గా 1 ఉన్నాయి. మీన్ వేరే కాన్స్టెంట్ ఏమీ లేదు. మోస్ట్ ప్రాబ్లీ ఇలాగే ఇచ్చేసారు కామన్గా. లేదు అంటే కనుక సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక 2p² ఉంది. 2p² అంటే 2 × 16 32 అవుతుంది అనమాట. సో 32 ఫ్యాక్టర్స్ చేసుకుంటే చేసేసుకుంటాం అనమాట. అంతకు మించి వేరే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు దానికి దీనికి. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ మెథడ్స్లోకి వెళ్ళిపోతాము. ఇంకా మ్యాక్సిమం అనమాట. అసలు ఇవి ఇలా వచ్చేసినాయి అంటే ఇలా సింపుల్గా మీరు ఒక 5 చేసిన తర్వాత అయితే కనుక మీకు చూడండి మీకే అనిపిస్తుంది. మీకు బాగా వచ్చేస్తే కనుక అబ్బా ఇంకా కావాలి అనిపిస్తుంది అనమాట. ఎంజాయ్ చేస్తూ చేస్తే కనుక మ్యాథ్స్ అంత ఈజీ ఉండదు. చాలా మంది మ్యాథ్స్కి భయపడతారు కానీ బట్ ఇష్టపడితే మాత్రం మ్యాథ్స్ చాలా బాగుంటుంది ఇష్టపడుతూ చేస్తే. నాకైతే అప్ టు ఒక 7th క్లాస్ వరకు కొంచెం భయపడేదాన్ని. ఆ తర్వాత మా స్కూల్ సార్ వల్ల కొంచెం నాకు భయం పోయింది. ఈవెన్ అప్పట్లో అయితే మాకు 7th కామన్ ఎగ్జామ్స్ ఉండేవి. ఎగ్జామ్కి నేను ప్రిపేర్ కూడా అవ్వకుండా వెళ్ళిపోయా. మా సార్ అంత ప్రాక్టీస్ చేశారు. ఆయన మీద కోపంతోనే వెళ్ళిపోయాను. నేను ఇంకా అసలు చదవను, తప్పినా పర్లేదు అనుకున్నా. తీరా చూస్తే కార్పొరేషన్ లెవెల్ నాదే హైయెస్ట్ వచ్చింది. నెక్స్ట్ 49y² ప్లస్ 84yz 36z². ఇది చూడండి ఒకసారి ప్రాబ్లమ్. అన్ని ఇది స్క్వేర్ లా కనిపిస్తుంది, ఇది స్క్వేర్ లా కనిపిస్తుంది. స్క్వేర్ టేబుల్స్ వస్తే అది స్క్వేర్ అని అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. స్క్వేర్స్ అని ఏం లేదు. 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16 అలా ఉంటాయి కదా. సో అలా అనమాట. సో 49y² అంటే 7² అండ్ దిస్ ఈజ్ y². నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. ఇదేమో 6², ఇది z². ఇప్పుడు ఈ రెండు వచ్చినాయి కదా. ఈ రెండు వచ్చాక ఒకసారి వీటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుందా లేదా అని చూద్దాం. ఓకే. సో 7y² అంటే 7² y² అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 7y² గా రాసుకోవచ్చు కదా. ఇది వచ్చేసరికి ఏమో 6z² గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది ఇది a², ఇది b² గా కనిపిస్తుంది. సో మేబీ a² b² అండ్ ప్లస్ 2ab ఉంటే కనుక a + b హోల్² అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది మనకి ప్లస్ 2ab లా వస్తుందా లేదో చూద్దాం. 2 × 7y × 6z 2 7s 14 × 6 84 14 × 6. ఓకేనా. రాకపోతే కనుక 10 6 60 4 6 ఏమో 24 84 అయిపోతుంది అనమాట. ఓకేనా. సో 84yz. ఇప్పుడు నాకు మధ్యలో ఉన్నది వచ్చేసింది కదా. సో అంటే నేను దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. 2 × 7y × 6z అంటే ఈ స్టెప్లోనే వేయద్దు, నెక్స్ట్ స్టెప్లో వేద్దాంలే. ఓకేనా. ఇక్కడ నార్మల్గా ఉంచేద్దాము. అసలే మనకి స్టెప్స్ ఇంపార్టెంట్ కదా. ఇవి డాన్స్ స్టెప్స్ కాదులే, మన మ్యాథ్స్లో స్టెప్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 7y వచ్చింది, 6z వచ్చింది కదా. సో 2 × 7y 6z. ఓకే. సో నౌ let a = 7y, b = 6z. So this is in the form of a² plus 2ab plus b². hence మనకు ఆటోమేటిక్గా ఫార్ములా ఏమవుతుంది? now a plus b whole square equal to a² plus 2ab plus b². ఇది ఉంది కదా మనకి. సో ఆటోమేటిక్ ఇప్పుడు దాన్ని అలా కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? 7y plus 6z హోల్ స్క్వేర్. అంటే మనకి ఈ రైట్ హెచ్ఎస్ ఉంది, దాని నుంచి మనం LHS చేసాము. ఓకే.
సో ఇక్కడితోనే అయిపోయింది అని అనుకుంటే ఫ్యాక్టరైజేషన్ అన్నాడు కదా, దాన్ని కావాలంటే స్ప్లిట్ చేసుకొని రాసేసుకోవడం. 7 + 6z ఇంటూ 7y + 6z ఫ్యాక్టరైజేషన్ అన్నాడు కాబట్టి ఇలాగా. ఇది ఒక మోడల్ అన్నమాట. ఓకే, అండ్ ఇలాంటిది ఇంకొక మోడల్ ఉంది, చెప్తాను. 4p² - 9q². 4 అనగానే 2 2s కనిపిస్తుంది కదా, 2². ఇక్కడేమో p² అండ్ దిస్ ఈజ్ 9 అంటే 3² q². ఇప్పుడు దీన్ని ఎలా రాసేసుకుంటాను నేను, ఒక్కటి చేసేసిన తర్వాత అంతా అలా దూసుకెళ్ళిపోతారు. సారీ, -3q². ఓకే, సో దిస్ వుడ్ బి 2p² - 3q². రెండు చూడండి, ఇదేమో a², ఇదేమో -b². a² - b² ఫార్ములా ఏంటండి, a + b ఇంటూ a - b. ఇందాక చెప్పా ఫార్ములాస్ రాకపోతే మాత్రం ఇవి చాలా కష్టమైపోతుంది అని. ఫార్ములాస్ రావాలి బై హార్ట్కి, అలాగే టేబుల్స్ కూడా వస్తే కనుక అంత సింపుల్ ఉండదు. రాకొకటి ఇవన్నీ వచ్చేయాలంటే మాత్రం అవదు. 2p - 3q ఇంటూ 2p + 3q. ఓకేనా, సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది వేసేస్తాం. నథింగ్ బట్ a = 2p, b = 3q అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను కంప్లీట్ చేసేసాను మొత్తం అంతా కూడా. నాకు తెలిసి ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ అయితే మీకు అయిపోతుంది అనమాట. మొత్తం అంతా ఇవి చూసేసుకుంటే ఎగ్జామ్కి అయినా కానీ బేసిక్గా అట్లా అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఫార్ములాస్ మాత్రం పక్కగా రావాలి. సో థ్యాంక్ యూ. మీకు బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.